నాకు ఒక రేట్ అంతా పేపర్ రేటుతో పాటు సహపతి భోజనాలు అయితే నేను ఇంకో దానిలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీకు భోజనాలు ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా మీకు కూడా నేను చెప్పాను మా బాబు ఏంటంటే మానవుడికి సహాయం చేద్దామనే మనసుంటే మార్గాలు అనేక ఉంటాయి. ఎవరైనా కూడా దాని తప్పకుండా చేస్తూ వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకి ఉన్నదానిలో కొంచెం భావం అంతా పాటు చేసి ఒక్కడు కూడా అవ్వకూడదు. అందువల్ల ఆ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా నేను మా మనోడు బర్త్డేకి మీతో తెలుసుకున్నాను అభిప్రాయంగా నేను వచ్చాను. వికలాంగుల పెన్షను, వయోవృద్ధుల పెన్షను, వితంతువుల పెన్షను ఈ రోజున లక్షల మంది పొందుతున్నారంటే అది మొదటిసారిగా మేము చేసినటువంటి ఉద్యమ ఫలితం 2008 రథయాత్ర చేశాము కొన్ని వేల కిలోమీటర్లు. అందువల్ల నేను కోరేది ఏంటంటే ప్రతి మానవుడికి మూడో నేత్రం ఉంటుంది. ఆ మూడో నేత్రమే విద్య, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మీరు మంచిగా చదువుకొని మీరు మంచిగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లుగా, జడ్జెస్గా, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలుగా, అదేవిధంగా సైంటిస్టులుగా అభివృద్ధి చెంది మీ తోటి వాళ్ళకి రాబోయే తరంలో, రాబోయే రోజుల్లో మీ తోటి వాళ్ళకి మీరు కూడా సహాయపడతారని ఆశిస్తూ నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నా వయసు చాలా సీనియర్ సిటిజన్ నేను, అయినా కూడా మీకోసం మీ సేవలో ఉండాలనే అభిప్రాయంతో నేను వచ్చాను. యాక్చువల్గా ఎండకు నేను ఎడతాం లేదు. అందువల్ల మీరు మంచిగా చదువుకోండి, దేశానికి సహాయపడండి, మీ తోటి పేదలకి, అనాథలకు సహాయపడండి. అదే మనకు లాస్ట్లో వచ్చేటువంటి పేరు, కీర్తి, ప్రతిష్ట ఏదైనా కూడా లాస్ట్లో మనం అదే తీసుకెళ్తాం. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా, ఎన్ని వేల కోట్లు సంపాదించినా లక్షల కోట్లు తీసుకుపోయేది ఏమీ లేదు. కానీ ఈ రోజున దురదృష్టం ఏంటంటే ఈ యొక్క ఏదైతే పొలిటికల్